The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Psalm 40 verse 3. కీర్తన 43వ వచనం. And he hath put a new song in my mouth. కీర్తన 43. ఆయన నోట చూడండి మాట, ఆయన తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచాను. Christian faith is a singing faith. క్రైస్తవ విశ్వాసము అది కీర్తనలు పాడే లేకపోతే పాటలు పాడేటువంటి అది విశ్వాసం. Go to any part of the world, you investigate in any religion, this many number of songs are not there in any country, in any religion. కనుక మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికన్నా వెళ్ళి ఏ మతమునన్నా మీరు పరిశోధించి చూసినప్పుడు ఇన్ని పాటలు మరి ఏ దేశంలో కానీ ఏ మతంలో కానీ ఉండవు. No people, they are having this many songs. లేక ఏ ప్రజలు కూడా ఇన్ని మరి వారి పాటలు గీతాలు వారు కలిగి లేరు. Yes, go to any religion also. తర్వాత ఏ మతానన్నా మీరు They చూడండి, may be having few songs, not so many songs. Every year our songs of joy is becoming bulky and more bulky. It has become more than the Bible today. కనుక చూడండి వారికి పాటలు ఉంటాయి కానీ ఇన్ని పాటలు ఉండదు. ప్రతి సంవత్సరము క్రొత్త పాటలు చేరుతా ఉన్నాయి. మన కీర్తనల పుస్తకం బైబిల్ కంటే బరువు అయిపోతా ఉంది ఇప్పుడు. Some of the songs are copyright of Brother Kurian. No otherybody knows it. కొన్ని పాటలు ఉన్నాయి, వాటి కాపీరైట్ కురియన్ గారి ఇంకెవరికి తెలియదు ఆ పాటలు. I am talking very openly, though brother will scold me afterwards, because this is nothing new for me. Okay, but truth is truth. కనుక యథార్థంగా చెప్తున్నాను, సహోదరుని తర్వాత ఇస్తాడు, పర్వాలేదు ఇది. So, Christian faith is a singing faith. క్రైస్తవ విశ్వాసము చూడండి అది గీతములు లేక పాటలు పాడేటువంటి విశ్వాసం. Why it is so? ఎందుకు అలాగునా? Because the Lord has put a new song in our mouth, and that song is not only for this lifetime, even in eternity we can sing that song. సో ఎంచేతంటే ప్రభు మన నోట క్రొత్త గీతం ఉంచాడు. ఆ గీతము కేవలం ఇప్పటికి మాత్రమే కాదు కానీ నిత్యత్వం కూడా మనం పాడగలిగేటువంటి పాట. Because whatever God gives, it is not a temporal thing, it is an eternal thing, including the song what he has given unto us at the time of our salvation. ఎంచేతంటే దేవుడు మనకి ఇచ్చింది అలా కూడా అది ఏదైనా కావచ్చు, రక్షణ నిత్యమైనటువంటిది, దాంతోపాటు ఆయన అనుగ్రహించినటువంటి అన్ని కూడా ఆ గీతము నిత్యమైనటువంటిది. From the starting of the Bible, even up to the ending of the Bible, we can see many songs. మనం బైబిల్ ఆరంభం మొదలుకొని బైబిల్ చివరి వరకు కూడా అనేకమైనటువంటి కీర్తనలు చూడగలుగుతాం. After the deliverance from the land of Egypt, the people after crossing the Red Sea, after they came to this side of the Red Sea, all the people of Israel gathered. Old man at the age of 80, Moses started singing the song. At the age of almost 86 or so, Miriam started dancing with musical instruments. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారు మరి ఇక ఐగుప్తు యొక్క దాస్యం నుంచి వెలుపలికి వచ్చి వారి యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి ఈ వైపులకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ప్రాముఖ్యంగా నాయకుడైనటువంటి మోషే అప్పటికి 80 సంవత్సరాల వయసు, ఆయన మరి సహోదరి అయినటువంటి మిరియాం 86 సంవత్సరాల వృద్ధురాలు, వారు కలిసి దేవునికి కీర్తన పాడినట్లుగా మనం ఎరుగుదుము. Because at the time of deliverance the Lord has put a song in their mouth. Nobody can take it away from their mouth, that song. ఎంచేతంటే వారు విమోచించబడినటువంటి ఆనాడు దేవుడు వారి నోట ఒక క్రొత్త గీతం ఉంచాడు, ఆ పాటను ఎవరు కూడా తీసివేయలేరు. Same thing is in your life and my life. అదే నీ విషయము నా జీవితంలో కూడా అదే వాస్తవం. In spite of the situations, irrespective of the circumstances, this song of salvation, nobody can take it out. మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పుడు కూడా, చుట్టూ పరిసరాలు ఎలాగున్నా కూడా మనలో ఉన్నటువంటి యొక్క రక్షణ గీతము, ఈ క్రొత్త గీతాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. The book of Psalms, we can see psalm after psalm, song after song. కీర్తనల గ్రంథం మనం గమనించినప్పుడు ఒక కీర్తన తర్వాత మరొక కీర్తన, ఇవన్నీ పాటలు. Even in his trials, David and other writers of the Psalms, they are singing. చూడండి వారు పరీక్షలు శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దావీదు మిగతా కీర్తనకారులు వారు పాటలు పాడుతూ ఉండినారు. Even in the New Testament when we see Luke's Gospel first chapter, మనము క్రొత్త నిబంధన మరి లూకా సువార్త మొదటి అధ్యాయం కూడా చూసినప్పుడు, and from verses 46 to 55, 46 నుండి 55 వచనాలు, when a heartbreaking news was brought to Mary by the angel, you are going to conceive a child, though she is a virgin, instead of being discouraged, she started singing a song. చూడండి ఆమె అక్కడ మనం చూస్తాం కదా, మరి అప్పటికి ఆమె కన్యకగా ఉంది,
అయినా కూడా దేవుని ఆ దూత వచ్చి నువ్వు గర్భం ధరించబోతున్నావు అనేటువంటి ఆ హృదయము బద్దలయ్యేటువంటి ఆ మాట చెప్పినా కూడా ఆమె భయపడే దానికి బదులుగా అక్కడ కీర్తన పాడినట్లుగా మనం ఎరుగుదాం. How can I give birth to a child being a virgin? నేను మరి పురుషుని ఎరగని దాన్నే కదా, ఏ రీతిగా నేను ఇక మరి బిడ్డకు In జన్మనిస్తానంటున్నాను. spite of the circumstances, she started singing and praising the Lord. కనుక పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఆమె దేవుని స్తుతించడము కీర్తన పాడటము మొదలుపెట్టింది. And also the praise of Zacharias in the same chapter from verse 68 onwards. తర్వాత అదే అధ్యాయంలో 68వ వచనం నుంచి మనం చూసినప్పుడు జకరియా అనేటువంటి ఆయన యొక్క కీర్తన లేక ఆయన పాట మనం చూస్తాం. And also the exaltation or the praising of the angels in chapter 2 verses 13 and 14 at the birth of Lord Jesus Christ in Luke's gospel. తర్వాత లూకాసు సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో కూడా మనం చూస్తాం యేసు ప్రభువారి యొక్క జన్మ సమయంలో దేవదూతలందరూ కూడా కలిసి ఏ రీతిగా దేవుని అక్కడ అంటే ప్రభుని ఆరాధిస్తారు స్తుతిస్తారు అనేటువంటి ఆ సంగతి మనం ఎరుగుదాం. The praise continued throughout the church history in spite of many troubles and trials. అనేకమైనటువంటి శ్రమలు కష్టములు ఉన్నప్పటికీ కూడా సంఘం యుగం అంతట్లో కూడా ఈ స్తుతి కీర్తనలు అనేటువంటివి కొనసాగుతానే ఉన్నాయి. We are so happy to sing the songs of Zion. మనము ఈ యొక్క చూడండి సియోను గీతములు పాడుతూ ఎంతో సంతోషిస్తుంటాం They పాడడానికి. have classified in the index, there are so many groups of songs. ఈ విషయ సూచిక మీరు చూసినప్పుడు ఆయా పాటలు ఆయా మరి అంశాలకు సంబంధించిన పాటలు And there are some songs, even these songs, Christian troubles, there are some songs. సో దాంట్లో ఆ యొక్క అంశంలో మనం చూస్తే క్రైస్తవ శ్రమలు అనే అంశం కింద కూడా కొన్ని పాటలు ఉన్నాయి. What does it mean? దాని అర్థం ఏంటి? Even when we are going through sufferings, a child of God, he can sing. దాని అర్థము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుని బిడ్డ తన పాటలు పాడగలడు అని అర్థం. A person who is going through troubles, generally he will be shedding tears. He is feeling sorry of his state, but who can sing a song in trials? A true Christian. కనుక మామూలుగా ఒక వ్యక్తి శ్రమల గుండా వెళ్తుంటున్నప్పుడు బాధ గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు తన పరిస్థితిని బట్టి చింతపడుతూ ఉంటాడు, కన్నీరు కారుస్తూ ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో సైతం కీర్తనలు పాడగలిగిన వారు ఎవరంటే ఒక దేవుని బిడ్డలు మాత్రమే. When a person is on deathbed, all the people will be worrying, but a true Christian can sing even in that moment. మరణ పడక మీద ఉన్నప్పుడు మనుషులందరూ కూడా వారెంతో బాధతో ఏడుస్తుంటారు, కానీ కేవలం క్రైస్తవుడు మాత్రం అలాంటి పరిస్థితుల్లో కీర్తన పాడగలడు. Suppose some angel may bring the news, you are going to die today. Yes, we can jump with joy. ఏదైనా దూత వచ్చి ఇది నన్ను చనిపోతావు అనేటువంటి వార్త తీసుకొచ్చినప్పుడు కూడా మనం సంతోషంతో గంతులు వేస్తాం. Yes, we all know Martin Luther. He restored the congregational singing, and today we are able to sing in the evangelical churches. చూడండి, మనకు తెలిసినట్లుగా మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు సమాజంలో అందరూ కలిసి పాటలు పాడాలనేటువంటి దాన్ని తిరిగి ఆరంభించిన కారణం చేత ఇది నా స్వార్థ ప్రకటించే సంఘాలన్నింటిలో కూడా కలిసి పాటలు పాడగలుగుతుంటున్నాం. Great people of God like John Wesley or Charles Wesley, they wrote so many hymns. Yes, narrating the word of God. తర్వాత గొప్ప దైవజనులైనటువంటి వారు జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ లాంటి వారందరూ కూడా అనేకమైనటువంటి కీర్తనలు వారు రాశారు. వాటన్నిటిని కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని వారు రాశారు. Why Christians sing so much? ఎందుకు క్రైస్తవులు ఇంతగా పాటలు పాడతారు? Not only that, why Christians sing in all circumstances? అంతేకాదు ఎందుకని క్రైస్తవులు అన్ని పరిస్థితుల్లో పాటలు పాడతారు? Today many of us are gathered here. ఇది నాన్న మనలో అనేకులం ఇక్కడ కూడి వచ్చాం. When we see the circumstances of our life, మన జీవిత పరిస్థితి ఒకసారి మనం చూసినప్పుడు all have not come from comfortable situations. Some people came with so many problems in their houses, you know it. అందరూ కూడా సుఖ సౌఖ్యమైనటువంటి పరిస్థితుల్లోంచి ఇక్కడ రాలేదు. మీలో చాలా మంది మీలలో చాలా శ్రమలు ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు. మీకు There are so తెలుసు many problems of various kinds. అనేక రకములైనటువంటి సమస్యలు ఉన్నాయి. Yet when we are coming to the house of God, if some neighbor, when they ask you where you are going, I am going to worship the Lord in the midst of those situations. అలాంటి పరిస్థితుల్లో సైతం కూడా మరి మీరు ఎప్పుడైతే బయటికి మందిరానికి వస్తూ ఉంటారో ఎవరైనా మీ పొరుగు వారు అడిగినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి వెళ్తున్నామని చెప్తారు. What does it mean? దాని అర్థం ఏంటి? Nobody on the earth can take away that song which the Lord has given unto us when he has delivered us from the miry clay, from the horrible pit. చూడండి, ఎప్పుడైతే దేవుడు మనం ఆ నాశనకరమైనటువంటి ఆ గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి విడుదల పొందామో ఆనాడు దేవుడు మన నోట నుంచినటువంటి ఒక క్రొత్త గీతాన్ని ఏ ఒక్కరు కూడా దొంగలించలేరు. Before we enter into a time of worship, I want to put before you at least 4 reasons why a Christian sings so many songs. ఆరాధనలోనికి వెళ్ళేదానికి మునుపుగా కనీసం 4 కారణాలు మీ ముందు ఉంచగోర్చున్నాను ఎందుకు ఒక క్రైస్తవుడు కీర్తనలు పాడతాడు. Number 1,
మొదటి It is కారణం because of our salvation, as we all know well. మనందరికి బాగా తెలిసినట్లుగా మన రక్షణను బట్టి మనం కీర్తనలు పాడతాం. Yes, we are lost souls, but we are saved. Today we are having the security. గనక మనము నశించిపోయినటువంటి ఆత్మలుగా ఒకప్పుడు ఉన్నాం, కానీ ఇది నన్ను రక్షణ పొంది ఆత్మీయమైనటువంటి క్షేమం భద్రతలో ఉన్నాం. In verse 2 it is written, 2వ వచనంలో రాయబడింది, He brought me up also out of a horrible pit, out of the miry clay, and set my feet upon a rock, and established my goings. 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. What is the condition of an unbeliever? What is our condition before we are saved? ఆ అవిశ్వాసి యొక్క పరిస్థితి అంటే మన రక్షణ పొందడానికి మునుపుగా మన పరిస్థితి ఎలాగుండింది? We were in miry clay. మనము జిగటగల దొంగ ఊబిలో We ఉన్నాం. were sinking deeper and deeper. మనము లోతుగా మరీ లోతుగా దిగిపోతా ఉండినాం. And one day we would be swallowed by the miry clay completely. ఒక దినాన జిగట ఊబి మన సంపూర్ణంగా మింగేసేటువంటి పరిస్థితి. And after that the judgment will be there. అటు తర్వాత తీర్పు ఎదురు చూస్తుంటుంది. But when we cried unto the Lord, అయితే మనం ఎప్పుడైతే ప్రభువు మొరపెట్టామో, Lord Jesus Christ rescued us. యేసు క్రీస్తు ప్రభువారు మనకు He విడుదలనిచ్చాడు. has lifted us up from the miry clay. ఆయన జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తాడు. And not only that, He has not left us there, He has kept our feet on the solid rock, that is Lord Jesus Christ. చూడండి, ఆయన అక్కడే మనం ఉంచడమే కాదు, కానీ ఆయన చూడండి ఆ యొక్క స్థిరమైనటువంటి బండ అంటే యేసు క్రీస్తు ప్రభువారిపై మన పాదములు నిలిపాడు. Now we are not sinking, now we are in the path of life. గనుక ఇప్పుడు మనం ఏమాత్రం కూడా క్రిందికి మునిగిపోతున్నటువంటి వారంగా లేం, కానీ జీవ మార్గమున We పయనిస్తున్నటువంటి started వారం. enjoying eternal life in this world itself. ఈ లోకములో మనం ఉండగానే నిత్య జీవాన్ని అనుభవిస్తున్నటువంటి వారం. Eternal life, it is not going to start somewhere after some time. నిత్య జీవం అనేది భవిష్యత్తులో ఎప్పుడో ఆరంభమవుతుందని కాదు. The day when you are born again, you are endowed with the eternal life. It is a free gift of God. గనుక ఏ దినానైతే నువ్వు రక్షణ పొందావో ఆ దినాన నిత్య జీవమైనటువంటి ఉచిత వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. Not only that, our steps are guided by Lord Jesus. అదే కాదు, మన యొక్క అడుగులను కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఆయన అడుగులు వేసే దాని Now there కొరకే is no కార్యం more చూపిస్తాడు. desperation, only a new song in our lives. కనుక ఇప్పుడు ఏమాత్రం మన జీవితంలో నిరుత్సాహం లేదు, కానీ మన జీవితంలో క్రొత్త గీతం ఉంది. When you are saved, నువ్వు రక్షణ పొందినప్పుడు not only there is a song in your mouth, but there is a great joy and singing in heaven also. కనుక నీ నోట క్రొత్త గీతం ఉండటమే కాదు, కానీ పరలోకంలో కూడా గొప్ప సంతోషము పాటలు పాడేటువంటి ఆనందం ఉంటుంది. So when we know that Lord Jesus Christ is as our Savior, yes, He gives a new song, new joy. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మన రక్షకుడిగా మనం ఎరుగుతామో, మనం అప్పుడు ఒక క్రొత్త సంతోషాన్ని క్రొత్త గీతాన్ని పొందినటువంటి వారమయ్యాం. So the first reason why we are singing, why we are joyful, or why we are worshiping the Lord, it is because of our salvation. చూడండి, మొదటి కారణం ఎందుకని మనం స్తుతి కీర్తనల చేత ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నామంటే ప్రభువు యొక్క రక్షణ మనం పొందాం గనక. If you are still in the bondage of sin, you cannot sing a song or you cannot worship the Lord. ఇంకను నువ్వు పాప బంధకాల్లో ఉన్నటువంటి వాడు అవుతే నువ్వు ఏమాత్రం కూడా ప్రభుని స్తుతించలేవు, ఆ స్తుతి కీర్తన పాడలేవు. Even in the book of Psalms, in Psalm 137 ఈ కీర్తనల గ్రంథంలో కూడా కీర్తన 137లో మనం చూస్తాము. and verse 4, 4వ వచనము. Psalm 137 verse 4, 137వ కీర్తన 4వ వచనం. how shall we sing the Lord's song in a strange land? అన్య దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడగలము? Where it is, see, the context when we see, ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు verse 1, మొదటి వచనం, by the rivers of Babylon, there we sat down, yea, we wept, and when we remembered Zion, we hanged our harps upon the willows in the midst thereof. For there they that carried us away captive required of us a song, and they that wasted us required of us a mirth, saying, sing us one of the songs of Zion. కీర్తన 131వ వచనం నుంచి, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసము గోరిరి. Where are these Jewish people? ఈ సందర్భంలో యూదులు ఎక్కడున్నారు? The writer is writing, we were sitting by the rivers of Babylon. ఈ కీర్తనకారుడు అంటాడు, బబులోను నదుల యొద్ద మేము కూర్చొని ఉన్నాము. We are captives, we are slaves. We were in exile in Babylon. గనక బబులోనులో మేము చెరగొనబడినటువంటి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళము అంటాడు. We are under the control of the Babylonian king. ఆ బబులోను యొక్క రాజుల ఆధీనములో మేము ఉండినాం. We are not having any freedom. మాకు ఎలాంటి స్వాతంత్రం లేదు. At that
time some people came and asked us, ఆ సమయంలో కొందరు వచ్చి మమ్మల్ని అడిగారు, why can't you sing the songs of Zion? వాళ్ళు వచ్చి అడిగారు, మీరు ఈ సియోను కీర్తనలో ఒక దాన్ని మీరు పాడండి When you are in that bondage, you cannot sing the song of Zion. కనుక ఎప్పుడైతే ఆ బానిసత్వంలో ఉంటావో సియోను కీర్తనను పాడలేవు. In verse 4 they are telling, 4వ వచనం అంటారు, how shall we sing the Lord's song? That is the song given by the Lord in a strange land. 4వ వచనం అంటాడు, అన్య దేశములో యెహోవా కీర్తన అంటే ఆయన ఇచ్చిన కీర్తన మనం ఎట్లు పాడగలము. Today we have come to the house of God to sing the songs of joy, means because we are delivered from that bondage. ఇది నాన్న మనము దేవుని ఇంటికి సియోను కీర్తనలు పాడడానికి వచ్చామంటే ఆ బానిసత్వంలోంచి మనం విడుదల పొందాం If you are కనుక. still in the Babylonian captivity, if you are still under the control of Satan, or if you are still tied up with your sin, you cannot sing a song. కనుక ఇంకనూ కూడా నీ యొక్క బబులోను బానిసత్వంలో ఉన్నట్లయితే, లోకము పాపం అనేటువంటి బంధకాల్లోనూ ఉన్నట్లయితే యెహోవా కీర్తన నువ్వు పాడలేవు. That's why this song is known as the joy of salvation. When you are saved, then only that joy. కనుక ఈ కీర్తనకు మరొక పేరు మనం ఎరుగుదాము, రక్షణ ఆనందము. అందుచేత రక్షణ పొందిన తర్వాతే ఆనందం వస్తుంది. So the first reason why we have gathered here to worship the Lord is because of our salvation. కనుక ప్రభువును మనం ఆరాధించడానికే కీర్తన పాడడానికి ఎందుకు వచ్చామంటే రక్షణను బట్టి. Only saved people can sing. కనుక కేవలం రక్షణ పొందిన వారు మాత్రమే పాటలు పాడగలరు. Secondly, రెండవది, the second reason, it is not only salvation, secondly because of the scriptures. రెండవ కారణము రక్షణ బట్టి మాత్రమే కాదు కానీ లేఖనాలను బట్టి మనం కీర్తనలు పాడుతున్నాం. In the book of Colossians chapter 3 కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం and 15, 16 and 17. 3వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో, Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15, 16 and 17. 15, 16, 17. And I will read verse 16. 16. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. That is, these psalms and hymns, all these things are coming out of his heart because the word of God is dwelling in him richly. కనుక 16వ వచనం అండి, మరియు కృతజ్ఞులై ఉండండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దాని అర్థము, దేవుని వాక్యం ఎప్పుడైతే మీ హృదయాల్లో సమృద్ధిగా ఉంటుందో దాంట్లో నుంచి గానములు కీర్తనలు వస్తాయి. When God's word dwells in us, there will be a song. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో నివసిస్తుందో పాట అనేది దానంతట అదే వస్తుంది. Because the word of God, it shows us the God of the word. ఎంచేతంటే దేవుని వాక్యము ఆ వాక్యం యొక్క దేవుని మనకు చూపిస్తుంది. The more you read, you learn about his grace, his mercy, his long suffering, his love, his qualities. We can understand the more we read and meditate. మనం ఎంత దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం పఠిస్తామో ధ్యానిస్తామో అంత ఎక్కువగా దేవుని యొక్క సుగుణాలని, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన జాలి, దీర్ఘశాంతాన్ని మనం ఎక్కువగా తెలుసుకుంటాం. Then we will have more singing. అప్పుడు మన జీవితాల్లో ఎక్కువగా కీర్తనలు పాడుతుంటాం. Oh, I thought only this much is there. I thought his grace is this much only. But the more you are meditating the word of God, you can understand grace after grace, glory after glory, strength after strength. Then you will be singing more and more. Oh, I got so much treasure in Lord Jesus. గనక నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతా ఉంటావో అప్పుడు దేవుని కృప ఈ మేరకు ఇంతవరకే అని నేను అనుకున్నాను, కానీ ఇంత గొప్పదా ఆయన యొక్క కృప అనేది నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమలోనికి, బలము నుండి అధిక బలములోనికి నువ్వు వెళ్తున్నటువంటి వాడవై దేవుని యొక్క సుగుణాలను బట్టి ఆయన స్తుతిస్తూ కీర్తనలు పాడతావు. Secondly, the scriptures, God's word gives us joy. రెండవదిగా లేఖనాలు, దేవుని వాక్యము మనకు ఆ సంతోషాన్ని కలుగజేస్తుంది. That's why David is writing in the very first psalm verses 2 and 3, delight thyself also in the word of God and meditate it day and night. అంచేతే దావీదు మొదటి కీర్తనలో ఆయన రాస్తాడు 2-3 వచనాల్లో, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. మరి అలాగే ధ్యానించాలని ఆయన చెప్తాడు. God's word written as songs touches our hearts. దేవుని వాక్యము ఉన్నదున్నట్లుగా పాటల రూపంలో రాయబడినప్పుడు అది మన హృదయాలను తాకుతుంది. What is a song? అసలు ఒక కీర్తన లేక పాట అంటే ఏంటి? What is the Christian song? A small definition I want to tell. క్రైస్తవ గీతములు అంటే ఏంటి? అసలు దానికి చిన్న నిర్వచనం చెప్పగలుగుతున్నాను. Giving music to the word of God. That is, musical word is a song. కనుక దేవుని వాక్యానికి
సంగీతము ఇవ్వటం అంటే సంగీతంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచటమే ఆ పాట. అందుకని దేవుని వాక్యము The musical word. దేవుని వాక్యం అంటే అది సంగీతముతో కూడిన వాక్యం. This is the word of God. ఇది దేవుని వాక్యము. And we are giving a little bit music to it, and that is song, that's song. ఈ దేవుని యొక్క వాక్యాన్నితో ఎప్పుడైతే సంగీతాన్ని మనము జత చేసి కలిసి మనం పాడుతామో అది గీతం. When God's word is there in that song, that only gives us joy. కనుక ఎప్పుడైతే ఆ పాటలో దేవుని వాక్యం ఉంటుందో అప్పుడే అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. Today some songs are not like that. ఈ దినాల్లో కొన్ని పాటలు అలాగ ఉండవు. See, many times we attend the marriages. చాలా పర్యాయాలు వివాహాలకు వెళ్తా ఉంటాం మనము. All the singers will come on that day, they will come to the surface, they will be singing special songs. కనుక ఆ దినాన ఈ ప్రత్యేక పాటలు పాడేటువంటి వాళ్ళు అక్కడే స్టేజ్ మీద కనబడతారు. And keeping the names of that bride and bridegroom in their song. There is no room for the word of God. Bride and bridegroom, they will be narrating. That's why they will not have any spiritual effect on the people. People will be laughing and clapping after the marriage is over. Song is gone and they are also gone. కనుక ఆ స్టేజ్ మీద పాడుతూ ఉంటారు. పెళ్లి కుమారుడు పేరు, పెళ్లి కుమార్తె పేరు, దానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు రాస్తారు, పాడుతూ ఉంటారు. పెళ్లికి సంబంధించినటువంటి మాటలు రాసి పాడుతుంటారు. కనుక దేవుని వాక్యం ఆ గీతాల్లో ఉండని కారణం చేత అవి వినేటువంటి వాళ్ళు ఏదో కొంతసేపు చప్పట్లు కొడతారు అంతే కానీ ఆ నిత్య ఆనందం అనేటువంటిది ఉండదు. I have heard some of those songs. ఆ పాటలు కొన్ని విన్నాను. The writers of songs are so careful to avoid the name of Lord Jesus Christ in that song. ఆ కీర్తన లేక ఆ పాట రాసినటువంటి వారు ఎంత జాగ్రత్తగా రాశారంటే యేసుక్రీస్తు ప్రభు పేరు ఆ పాటలో రాకుండా జాగ్రత్త పడ్డారు. Even vivaham also will not be there, kalyanamu will be there in that. వివాహము అనే మాట కూడా ఉండదు, కళ్యాణము అని వాడతారు. As long as you avoid the word of God in your song, it cannot give joy to your heart, because the word of God gives joy to your heart. ఎంతకాలం అయితే ఆ పాటలో గీతంలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఉంచవో అంతకాలం ఆనందం ఉండదు. ఎంచేదంటే దేవుని వాక్యమే మన హృదయాలకి ఆ నిత్య ఆనందాన్ని కలిగిస్తుంది. No matter how beautiful the song is, how wonderful the tuning is. కనుక ఒకవేళ ఆ పాట ఎంత వినడానికి చాలా మధురంగా ఉండొచ్చు, చాలా చక్కని పాట కావచ్చు, And if it is not teaching the truth of the Bible, it cannot give any joy to ఆ anybody. పాట మనకి దేవుని వాక్య సత్యాన్ని బోధించకపోతే అది ఏ ఒక్కరికి కూడా నిజమైన ఆనందాన్ని కలిగించలేదు. The psalmist is writing in Psalm 119. కీర్తన 119లో కీర్తనకాడు రాస్తూ అంటాడు. And in Psalm 119 verse 54. కీర్తనలు 119:54 What songs he is singing? ఆయన ఎలాంటి పాటలు పాడుతున్నాడు? And he is telling that thy statutes, that is thy word of God, have been my songs in the house of my pilgrimage. సో ఆయన అంటాడు, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు అంటే నీ వాక్యము హేతువులాయను What అంటే is my song? అసలు నా పాట ఏంటి? Your word is my song. నీ వాక్యమే నా పాట. I have given a little bit music to the living word of God. జీవం గల దేవుని యొక్క వాక్యానికి కొంచెం సంగీతాన్ని కూర్చాను. If you add that word and this word, all your kavitvam, okay, it is all good. But if Christ is not there, the word of God is not there in that song, that cannot give you lasting joy. It is only an entertainment, that song. గనక ఆయన రాసేటువంటి ఆ పాటలు అనేకమైనటువంటి మంచి పదాలు వాడటం కానీ చాలా కవిత్వాన్ని ఉపయోగించి రాసినప్పుడు వినటానికి చాలా మందికి బాగానే ఉండొచ్చు, కానీ దేవుడు వాక్యం కానీ యేసు ప్రభు అనే నామము కానీ దాంట్లో లేనప్పుడు అది ఏమాత్రం కూడా ఏ ఒక్కరికి నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆనందాన్ని కలిగించలేదు. That's why the writer of Psalm 119 is writing, my song is not that song or this song. Thy statutes have become, thy word has become my song. It has given me joy during the days of my pilgrimage. అంచేత కీర్తనకారుడు అంటాడు కదా, నా పాటలు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అలాంటి మాటలేం కాదు, కానీ దేవుని వాక్య కట్టడలే నా పాటలు. గనక యాత్రికుడుగా నేను వెళ్తున్నప్పుడు నా బసలో నీ వాక్యమే నాకు ఆదరణ ఉల్లాసం కలిగించింది అంటాడు. As we sing such songs, Lord Jesus Christ adds grace to such songs and grace to our heart also. కనుక ఎప్పుడైతే అలాంటి పాటలు మనం పాడతామో యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాలకి ఆ కృపను అనుగ్రహిస్తాడు, ఆ పాటలతో పాటు కూడా కృపను చేరుస్తాడు. Even in difficulties, we need such grace of God to sing. కనుక కష్టముల్లో సైతం కూడా అలాంటి దేవుని కృప పాడటానికి మనకు అవసరం. How Paul and Silas were able to sing songs when they were bleeding because of the wounds, when they are having stocks to their necks. చూడండి, ఇప్పుడు అది పౌలు శీల గురించి మనం మెరుగుతూ రీతిగా వారి యొక్క బొండల చేత బంధించబడి వారి మెడల చుట్టూ కూడా గొలుసులు ఉన్నప్పుడు సైతం కూడా ఆ రక్తం కారిపోతుంది వారి గాయాల నుంచి, అయినా కూడా వారి కీర్తనలు పాడినట్లుగా ఎరుగుతాం. When the scripture is there, when the word of God is there in that song, what a joy it is. దేవుని వాక్యము లేఖనము ఆ పాటలో ఉన్నప్పుడు ఎంత ఆనందము. In the most difficult time in the life of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో
చాలా కష్టమైనటువంటి సమయంలో he sang songs. ఆయన కీర్తనలు పాడాడు. We wonder, Lord Jesus Christ singing songs. మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి యేసు ప్రభు పాటలు పాడాడు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 26 26వ అధ్యాయం and verse 30. 30వ వచనం. Before going to the cross, యేసు ప్రభు సిలువకు వెళ్ళడానికి మునుపుగా 26:30. 26:30. And when they had sung a hymn, they went out into the Mount of Olives, అంతట వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. singing in spite of suffering. శ్రమలో ఉన్నప్పటికీ కీర్తన పాడాడు. This is the Christian life. అది క్రైస్తవ In జీవితం. your sufferings also, if you are singing, Satan will be put to shame and the Lord's name will be glorified. ఈ శ్రమల మధ్యలో కూడా ఎప్పుడైతే నువ్వు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తావో దేవుని నామం గణపరచబడుతుంది, సాతాను సిగ్గుపరచబడు. This morning you have come to the house of God, ఈ ఉదయకాలన దేవునికి నువ్వు వచ్చావు. and we do not know your situation. నీ పరిస్థితి ఏంటో మాకు తెలియదు. Maybe you may be going through fiery furnace in your life. ఒకవేళ నీకు జీవితంలో అగ్నిగుండం లాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావు. You are a saved person. నువ్వు రక్షణ పొందిన God has వాడివి. given a song at the time of your salvation. నువ్వు రక్షణ పొందేటువంటి సమయంలో దేవుడు నీకు ఒక కీర్తన ఇచ్చాడు. Even in the midst of this fiery furnace, ఇలాంటి అగ్నిగుండము మధ్యలో సైతము if you start singing the same song unto the Lord, Satan will be put to shame. దేవునికి నువ్వు అదే మరలా ఆ గీతమును పాడినప్పుడు సాతానుడు సిగ్గుపరచబడతాడు. And they are scriptural songs. దానికి ఈ గీతములో అవి లేఖనానుసారమైనటువంటి పాఠాలు. So why the Christians are singing? ఎందుకు క్రైస్తవులు పాటలు పాడతారు? Number one, because of the salvation. మొట్టమొదటి కారణము వారి రక్షణను బట్టి. Secondly, because of the scriptures. రెండవది లేఖనములను బట్టి. And because it will show us the way. అది మనకి మార్గమును చూపిస్తుంది And కనుక. thirdly, మూడోది, the third reason is because of the Spirit of God. మూడో కారణము దేవుని ఆత్మను బట్టి. Parallel to Colossians chapter 3, we can read similar verses in Ephesians 5th chapter. ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వచనాలకి సమానమైనటువంటి వాటలు మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 5వ In అధ్యాయం. Ephesians 5th chapter 18 and 19. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాల్లో Why we are singing? Because of the Holy Spirit. ఎందుకు మనం పాడుతున్నామంటే పరిశుద్ధాత్మను బట్టి. And Holy Spirit uses God's word to generate life, to generate power, to generate victory in our hearts. దేవుడు చూడండి, దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని ఆ పాటలు పాడడం ద్వారా మన జీవితంలో విజయాన్ని, మన జీవితంలో శక్తిని తీసుకుని వస్తాడు. When a person is filled by the Holy Spirit, the outward expression is joy and singing. కనుక ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు బహటంగా ఎలాగ వ్యక్తపరచబడుతుందంటే ఆనందము పాటలు పాడటం ద్వారా. Our singing does not depend on how we feel or on the circumstances around us. మన పాటలు పాడటం అనేటువంటిది మన లోపల మనకి ఎలాగ అనిపిస్తుంది అనే దాని మీద కానీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నాయి దాని మీద ఆధారపడి ఉండదు. Our singing will depend on the indwelling Holy Spirit. మనం పాడుట అనేటువంటిది అమనాంతరంగంలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి. Many people will question, అనేకులు ప్రశ్నిస్తారు, why Paul compared the singing or the filling of the Holy Spirit and with the filling of wine in Ephesians 5th chapter. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడటాన్ని మద్యముతో నింపబడట అనే మాటతో ఎందుకు పోల్చాడు పౌలు అని అడుగుతారు చాలా మంది. Being filled with wine and being filled with Holy Spirit. పౌలు ఎందుకని పరిశుద్ధాత్మతో నింపబడటము మద్యముతో నింపబడటం అనే రెండింటిని ఎందుకు పోల్చి చెప్పాడు అంటారు. Many of us know how the drunken person behaves. మనలో చాలా మందికి తెలుసు కదా తాగిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో. And every day we will be seeing them. ప్రతిరోజు మనకు కనబడుతూనే ఉంటారు. A drunken person loses control and starts to sing, isn't it? గనుక త్రాగినటువంటి వ్యక్తి తన అదుపు తప్పిపోయి ఏదో పాటలు పాడడం మొదలు పెడతాడు. Understand carefully. జాగ్రత్తగా మీరు గ్రహించండి. A drunken man sings and the body is out of control. కనుక ఒక తాగినటువంటి వ్యక్తి అయినా పాట పాడుతూ ఉన్నప్పుడు తన శరీరము తన అదుపులో ఉండదు. He will be singing. ఆయన పాడుతుంటాడు. But a person who is filled with spirit, he also sings. అయితే ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి కూడా పాటలు పాడతాడు. And for his song, the body will be under control, the song will not have any control. కనుక ఆ పాట పాడినప్పుడు ఆయన శరీరము తన స్వాధీనంలో ఉంటుంది కానీ ఆ పాట తన అధీనంలో ఉండదు. Why? ఎందుకని? Because it is a never ending song. ఎందుకంటే అది ఎన్నడూ కూడా ముగించం The song ఆనబడని what పాట. the Lord has given is an eternal song. The song will be out of control, the body will be under control. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పాట నిత్యమైనటువంటి గీతం గనక మన శరీరం మన స్వాధీనంలో ఉంటుంది కానీ ఆ పాట అనేది మన అధీనంలో ఉండదు. Continually we will be singing. మనం ఎడతెగక పాడుతూనే ఉంటాం. One day I was traveling from here to Vijayawada by bus.
అది నాన్న ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ బస్సులో వెళ్తున్నాను. A small chorus of Sunday school chorus, probably 100 times I sang. మరి ఒక చిన్న సండే స్కూల్ కోరస్ పల్లవది దాదాపు 100 సార్లు నేను పాడాను. యేసు నా చెయ్యి విడువడు. యేసు నా చేయి విడువడని. And the person who is sitting beside me, by seeing my humming, he learned by the time we reached Vijayawada. నేను ఆ పాట పాడుతూ ఉండగా పక్కన ఆయన కూర్చుని విజయవాడ చేరే వరకు అన్ని సార్లు పాడాను కాబట్టి నేర్చుకున్నాడు ఆయన. We will not be tired of singing. పాటలు పాడుట విషయంలో మనం ఎన్నడూ విసిగిపోం. When the Holy Spirit fills your heart with joy, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మని హృదయాన్ని ఆనందంతో నింపుతాడో, when he fills your mind with the God's truth, the word of God, ఎప్పుడైతే నీకు మనస్సును దేవుని యొక్క వాక్యం అనే సత్యముతో నింపుతాడో, then you want to express that joy in the form of a song or worship. అప్పుడు ఆ యొక్క చూడండి ఆనందాన్ని ఆరాధన స్తుతి కీర్తనల రూపంలో వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం. That's why even in the midnight those people were singing Paul and Silas. అంచేత మధ్యరాత్రి వేళ కూడా వారు అంటే పౌలు శీలలు వారు పాటలు పాడినారు. Even after a tiring day also, many times in our own houses, in the family prayers, though you are tired, we will sing a song. చాలాసార్లు మనం చాలా అలసిపోయిన తర్వాత కూడా మన సొంత ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థనలో మనం అలసిపోయకుండా పాటలు పాడుతుంటాం. Why? ఎందుకని? The song what the Lord has given on the at the time of salvation, nobody can take it out. ఎంచేతంటే ఆ రక్షణ పొందినటువంటి ఆ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ గీతం కానీ ఆ పాఠం కానీ ఎవరు కూడా తీసివేయలేరు. So today we have gathered in the house of God to sing the song of worship. ఇది నాన్న దేవుని ఇంటిలో ఆ రక్షణ గీతం ఆలపించడానికి మనం వచ్చాం. Reasons are కారణాలు ఏంటంటే because of salvation, రక్షణను బట్టి, because of the scriptures, లేఖనములను బట్టి, because of the Spirit of God, దేవుని ఆత్మను బట్టి, fourthly and finally, నాలుగోది చివరిది, and because of the sacrifice also, our sacrifice. సమర్పణ అంటే మన సమర్పణ త్యాగమును బట్టి. When we sacrifice something to the Lord, అంటే that will give us joy. మనం దేవునికి ఏదైనా సమర్పించుకున్నప్పుడు అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. Abraham, when he is offering Isaac, అబ్రహాం ఎప్పుడైతే ఇస్సాకును అర్పించేటువంటి సమయంలో, we all know he is telling to the servants, I am going to worship the Lord. మనమందరం మెరుగుతూ మన దాసులతో ఏం చెప్తాడంటే నేను దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను అంటే. Lord Jesus Christ in the New Testament, he narrated the same thing of Abraham and said, Abraham, he was joyful on that day. కనుక యేసుప్రభువు వారు కూడా అబ్రహాము ఇస్సాకును అర్పించినటువంటి అదే సందర్భాన్ని కృత నిబంధనలో చెప్తుంటాడు కదా, ఆనందముతో నింపబడిన వాడయ్యాడు అంటాడు. John's Gospel, చూడండి యోహాను సువార్త 8th chapter, 8వ అధ్యాయం verse 56. యోహాను సువార్త 8:56. What Lord Jesus Christ is telling? యేసుప్రభువు ఏమంటున్నాడు? Your father Abraham rejoiced to see my day, and he saw it and he was glad. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అని. He saw Lord Jesus Christ in a picture. యేసుప్రభువు వారిని సాదృశ్య రూపకంగా అక్కడ చూశాడు. Yes, when he saw that ram, ఎప్పుడైతే చూడండి ఆ పొట్టేలును చూశాడు, he was rejoicing. ఆయన He ఆనందించాడు, was glad. ఎంతో సంతోషించాడు. Actually, my son has to die. నిజానికి నా కుమారుడు Actually, I have to మరించాలా, die. నిజానికి నేను But God has చనిపోవాలి. provided a substitute. అయితే దేవుడు బదులుగా దీన్ని అర్పించడం Lord మొదలుపెట్టాడు. Jesus Christ is using those two words. Abraham rejoiced. Abraham was glad on the day when he went to offer Isaac. గనక యేసుప్రభువు వారు ఇక్కడ చెప్తాడు కదా, అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి వెళ్ళినటువంటి ఆ దినాన్న రెండు మాటలు ఆయన గురించి వాడుతుంటాడు కదా, అతడు అబ్రహాము దినం చూసి ఆనందించెను, సంతోషించెను. And also, you know how much she was joyful when she left the pampered child, Samuel, at Shiloh. కనుక హన్నా విషయంలో కూడా మనం ఎరుగుతాం, ఎంతో గారభంగా పెంచినటువంటి కుమారుణ్ణి ఆ షిలోహ మందిరంలో విడిచి వెళ్ళినటువంటి సమయంలో ఎంత ఆనందంతో ఆమె కూడా గీతము ఆ పాట పాడుతుంది. In the life of Mary, the mother of Jesus, యేసుప్రభువు వారి తల్లి అయినటువంటి మరియ జీవితంలో, yes, she offered her body as a living sacrifice unto the Lord. చూడండి ఆమె తన యొక్క శరీరమును దేవుని కొరకై సజీవ యాగముగా అర్పించుకునింది. Because when the angel said, you are going to give birth to a child, yet she was a virgin, yes, I am willing to offer my body as a living sacrifice, and she was joyful. చూడండి ఆ దేవదూత కన్యకగా ఉన్నప్పటికీ కూడా నువ్వు గర్భం ధరించబోతా ఉన్నావు అని చెప్పినప్పటికి కూడా ఆమె తన శరీరాన్ని సజీవ యాగముగా అర్పించుకునింది, ఆమె ఆనందించింది. You and I, నీవు నేను, when you sacrifice something for the Lord, that joy will be there. నీవు నేను కూడా దేవుని కొరకు ఏదైనా మనం సమర్పించాము అర్పించామంటే మన హృదయంలో ఎంతో ఆనందం ఉంటుంది. A little sacrifice in my life. నా సొంత జీవితంలో కొద్దిగా దేవుని కొరకు సమర్పించి, When I was having little bit 4.5 years service, I have taken voluntary retirement to be available for the Lord. నాకు ఉద్యోగ విషయంలో 4-5 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నప్పుడే దేవుని సేవ కొరకే నేను ఉద్యోగ విరమణ చేశాను. And
I can tell you from the bottom of my heart, నా హృదయ అంతరంగంలోంచి నేను చెప్పగలను ఏంటంటే, the joy what I enjoyed on that day, that joy was not there the day I joined in the post. కనుక ఆ దినాన నేను ఎంత ఆనందంతో నింపబడ్డానంటే, ఆ ఉద్యోగంలో చేరినటువంటి ఆ దినాన్న అంత ఆనందం నాకు లేదు. When we work for the Lord, ఎప్పుడైతే ప్రభు కొరకు మనం when we పనిచేస్తామో, sacrifice something for the Lord, ప్రభు కొరకు ఏదైనా మనం everything is given సమర్పించుకుంటామో, by God only. We are not specially sacrificing anything. అన్నీ కూడా దేవుడు ఇచ్చినవి గనక ఆయనకు ప్రత్యేకంగా ఇచ్చేదేం లేదు మనము. But I want to tell that sacrifice also give you a song. అయితే చెప్పే సంగతి ఏంటంటే, మీరు అలా దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు, సమర్పించినప్పుడు అది నీ లోపల ఒక గీతాన్ని, ఒక కీర్తనను And పుట్టిస్తుంది. all these songs started from the day when we are delivered from the miry clay, from the horrible pit. దానికి ఈ గీతములన్నీ కూడా ఎప్పుడు ఆరంభించబడ్డాయంటే, ఎప్పుడైతే మనం ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైనటువంటి ఆ గుంటలో నుంచి విడుదల పొందామో, That song will continue. ఆ గీతము కొనసాగుతూనే That ఉంటుంది. worship will continue in eternity. ఆ ఆరాధన నిత్యత్వంలో కొనసాగుతుంది. So this afternoon, కనుక ఈ మధ్యాహ్నం let us offer our worship. మన ఆరాధనను దేవునికి అర్పిస్తాం. Oh Lord, ఓ ప్రభువా, I worship thee because of the salvation. ఈ రక్షణను బట్టి నేను I ఆరాధిస్తున్నాను. worship thee for the scripture. లేఖనాలను బట్టి నేను I ఆరాధిస్తున్నాను. worship thee for thy spirit. నీ ఆత్మను బట్టి నేను ఆరాధిస్తున్నాను. Let us worship the Lord. కనుక ప్రభుని మనం You ఆరాధిస్తాం. have delivered me from the miry clay and from the horrible pit. ప్రభా, ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైనటువంటి గుంటలో నుండి నాకు విడుదల ఇచ్చావు. And not only that, thou hast kept my feet on the rock. అంతేకాదు నా పాదములు బండపై నిలిపావు. Thou hast given me a stable life. నీవు నాకు స్థిరమైన జీవితాన్ని Forget ఇచ్చావు. about all the sufferings and all those things. Let us offer our worship unto the Lord. God's name will be glorified. Satan will be put to shame. మనకున్న శ్రమలు, కష్టాలన్నీ కూడా మర్చిపోయి దేవునికి స్తుతి, ఆరాధన మనం చెల్లించినప్పుడు దేవుని నామం గణపరచబడుతుంది, సాతాను సిగ్గుపరచబడతాడు. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.